నమస్తే. మనం లాస్ట్ వీడియోస్లో పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసినాం. సో దానికోసం మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్కి వచ్చినాం. సో అక్కడ నుంచి పత్తి సీసీఐ కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళంతా అంటే ఫస్ట్ ఆదిలాబాద్ మార్కెట్ అయినా ఏ మార్కెట్లో అయినా ఫస్ట్ ట్రాక్టర్ల ద్వారా ట్రక్కుల ద్వారా తెచ్చినటువంటి ఆ పత్తిని వాళ్ళు మాయిశ్చర్ చెక్ చేస్తారు, వెయిట్ ఎంత ఉందో చెక్ చేస్తారు. మాయిశ్చర్ కనుక 12% పైన ఉంటే రిటర్న్ పంపించేస్తారు, మీరు ఆరబెట్టుకొని మళ్ళీ ఎండబెట్టుకొని రండి అని. ఒకవేళ 12% లోపు ఉంటే దాన్ని కొనుగోలు చేస్తారు, అంటే తీసుకుంటుంది సీసీఐ. తీసుకొని వాళ్ళు నేరుగా అక్కడ వెయిట్ అంతా చెక్ చేసిన తర్వాత వెయిట్ చెక్ చేసుకొని నేరుగా ఈ జిన్నింగ్ మిల్లులకు వస్తారు. అంటే వీళ్ళు ఈ యాప్ ఏదో ఉండే కపాస్, ఆ కపాస్ యాప్లో వీళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. భూమి ఎవరిదైతే ఉందో వాళ్ళు వచ్చి అక్కడ తంబు పెట్టాలి, ఓటీపీ వస్తుంది వాళ్ళకి. సో అట్లా వాళ్ళు ఎకరాకి 7 క్వింటాల చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తున్నది. సో ఆ వెహికల్స్ నేరుగా ఆ మార్కెట్ నుంచి నేరుగా జిన్నింగ్ మిల్లులకు వస్తాయి. ఇప్పుడు నేను ప్రభుత్వ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక జిన్నింగ్ మిల్ దగ్గరకు వచ్చిన. ఈ జిన్నింగ్ మిల్లులో ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ ఏదైతే తేమ శాతాన్ని చెక్ చేస్తారో మళ్ళీ ఇక్కడ కూడా తేమ శాతాన్ని చెక్ చేస్తారు. ఇక్కడ ఇది ఫైనల్ అనమాట. సో అక్కడేమో 12% లోపు ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు. 12% లోపు ఉందా అన్నది చెక్ చేసి 12% పైన ఉంటే అవతలకు పంపించేస్తారు, 12% లోపు ఉంటే ఇక్కడికి పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ ఫైనల్ చెక్ చేస్తారు. చెక్ చేసి పత్తిలో ఆ గింజని ఆ దూదిని వేరు చేస్తారు. దూదిని వేరు చేసి ఇగో అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆ జిన్నింగ్ మిల్లులో అదంతా వేరు చేసిన తర్వాత ఇలా ఈ రకంగా వీటిని బేల్ అంటారు. ఈ రకంగా ఆ పత్తిని ఇట్లా కాటన్ల రూపంలో ఈ రకంగా ప్యాక్ చేసి అక్కడ పెడతారు అనమాట. ఇవన్నీ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేస్తాయి ఈ రకంగా. ఇక అందులోంచి వచ్చే గింజని ఆయిల్ తీయడానికి ఉపయోగిస్తారు. అది కూడా ఇదే మిల్స్లో దాన్ని కూడా వేరు చేసే ప్రయత్నం, ఆ ప్రాసెసింగ్ అనేది చేస్తారు. సో ఒక్కసారి ఇక్కడ కూడా చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడికి రావడం జరిగింది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నాతో పాటు పృథ్వీరాజ్ యాదవ్ గారు కూడా నాతో పాటే ఉన్నారు. సో ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. ఇదంతా ఏందో సోయానా ఇది ఇక్కడ ధాన్యం సంబంధించి కూడా ఇక్కడే ఉన్నట్టు. సీడ్ అనుకుంటా కదా, ఈ పత్తి గింజలు కదా ఇవి. సో వన్స్ సపరేట్ చేసిన తర్వాత ఇగో గింజలు ఇవన్నీ కూడా దీని నుంచి ఆయిల్ తీస్తారనమాట, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో రైతులు నేరుగా వాళ్ళు అక్కడ మాయిశ్చర్ చెక్ చేసుకొని ఎంత వెయిటో చెక్ చేసుకొని ఇక్కడికి జిన్నింగ్ మిల్లుల దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మాయిశ్చర్ ఇక్కడ చెక్ చేసి ఇక అదంతా తీసి వీళ్ళు ఈ రకంగా ఈ పత్తిని వాళ్ళ ఆ కొనుగోలు కేంద్రానికి ఇచ్చేస్తారు అనమాట, అంటే సీసీఐకి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది ప్రాసెస్ బ్రదర్? సార్ మరి అక్కడ మెచ్చర్ పెట్టింది కదా, మళ్ళీ ఇక్కడ కూడా మెచ్చర్ పెట్టి చూస్తారు. అక్కడ మాయిశ్చర్ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది? అక్కడ 8 వచ్చింది. ఇంక ఇక్కడ పెట్టలే, కాల్ చేస్తుండ్రు కదా, ఇప్పుడు పెడతారు. ఖాళీ చేసినాక ఎట్లా పెడతారు? అక్కడ కుప్పకు పెడతారండి. కుప్పకు పెడతారు. ఓకే, వచ్చిందా? అక్కడ 8 వచ్చింది. 8 వచ్చింది, 8% వచ్చింది అక్కడ. ఇప్పుడు వేరియేషన్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి ఏమన్నా? అంత ఇంత ఏముండదు, ఒక పాయింట్ అటు ఇటు ఉంటుంది కానీ సేమ్ వస్తాయి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వెయిట్ అక్కడ చెక్ చేసిందా మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తారు? ఇక్కడ చేస్తారండి రాంగ్. ఇక్కడ వీళ్ళ దాంట్లో ఉంది కదా ఒకటి, దాంట్లో కూడా చేస్తారు. రాంగా పొంగ చేస్తారు. ఎంత అయింది మీద, ఎన్ని క్వింటాలు? మా పట్ట మీద వచ్చేసి 21 ఉంటుందండి. అంతే వేసుకోవాలి, ఎక్కువ అయితే ఇంటికి తీసుకెళ్ళాలి. 4225 కిలోలు వచ్చింది. ఎంత మీద ఎంత? మా పట్ట మీద 3 ఎకరాలు ఉందండి. 3 ఎకరాలు 7 3 21. 21 ఎక్కువ ఉంటే ఇంటికి తీసుకోవాలా, లేకుంటే ఏదైనా ప్రైవేట్లో అమ్ముకోవాలా. ఇప్పుడు 21 క్వింటాలకు ఒక్క సగం క్వింటాల్ ఎక్కువ వచ్చింది అనుకో, తీసుకోరు ప్రైవేట్ అమ్ముకోవాలి, ఇంటికి తీసుకోవాలి. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా వచ్చిందా? కొంచెం ఒక 2 క్వింటాలు ఎక్స్ట్రా వస్తాయి. ఎత్తుకపోవాలి అది, మళ్ళీ ఇదే వెహికల్స్ తీసుకోవాలి ఇంటికి. కొనరు ఇక్కడ. ఇది మనకు మార్కెట్ కదా, మనము సీసీఐకి ఇచ్చినాం కాబట్టి వీళ్ళు తీసుకోరు. ఇక ఎంత అన్యాయం చూడండి. ఇప్పుడు ఆయనకి ఒక 2 క్వింటాలు ఎక్కువ వచ్చిందట వెయిట్ చేస్తే. ఇప్పుడు ఆ వెయిట్ చేయగా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఎకరానికి 7 క్వింటాలే కొంటారు, ఒక 2 క్వింటాలు ఎక్కువ వచ్చింది. మరి అది కూడా కొనుగోలు చేయొచ్చు కదా, కొంచెం అటు ఇటుగా చూసి చేయరట. 7 క్వింటాలకు ఏమాత్రం ఎక్కువ ఉన్నా మళ్ళీ దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ ఓన్కి అమ్ముకోవాల్సిందే. మళ్ళీ ఇప్పుడు మీకు 8110 రూపాయలకి వీళ్ళు తీసుకుంటారు, 8% వస్తాయి.
ఇక బయట ఎంత ఇప్పుడు బయట ఎంతకు అమ్ముకోవాలి నువ్వు? బయట ప్రైవేట్గా అంటే ఇప్పుడు 6,000 చిల్లర, అంతే 6,000 లాసేనండి. ఏం చేద్దాం మరి, మనకి ఇస్తున్నారు అంతా 10-12 ఇచ్చిన పడితే మొత్తానికి ఇక్కడ వెళ్ళిపోతుండే, అవి 7 చేసేసి ప్రాబ్లం అయిపోయిందండి. ఓకే, ఇది ఎవరిది మీద? అక్కడ చూద్దాం, అక్కడ చూద్దాం, ఇట్రా. ఇదేందిడా? జొన్నలా? ఎట్లా ఇది ఎట్లా టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చినాక టెస్ట్ చేస్తారా? అవును సార్. ఒకసారి చూపించండి. కింద వేసిన తర్వాత పెడతారా మీరు? అవును సార్, కింద వేసినాకే బండిలో ఉంటే ఎక్కువ వస్తుంది సార్. బండిలో ఉంటే ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది, ఎందుకంటేనండి తొక్కుతారు కదా, దాదాపు 16 గంటలు అవుతుందండి. అందువల్ల దానివల్ల రైతులు ఇబ్బంది పడతారని కంప్లీట్గా కింద పడేసినాక. ఇప్పుడు ఎంత? 6.5 వచ్చింది. ఆడెంత వచ్చింది ఇది? ఈ బండిదే బాబు. చీటీ ఇటెత్తరా, కాటా చీటీ ఇటెత్తరా. ఇది ఎన్నిసార్లు ఒకటేసారి పెట్టి తీస్తారా ఎట్లా? రైతుకి అనుమానం వచ్చింది అనుకోండి 5 సార్లు పెడతాం సార్. లేదు సార్, ఇంకోసారి పెట్టమన్నా కూడా పెట్టి రైతులను దగ్గరుండి చూపిస్తాం. ఏమండి ఇటరండి రైతు, ఇటరండి మీరు, ఆయన తెలియదు అన్నారుగా. ఇవన్నీ వచ్చినాయేనా మేము? ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? 5 సార్లు 9 వచ్చింది, 8 వచ్చింది, 12 కూడా వచ్చింది. అవును సార్. ఇప్పుడు ఎంత వచ్చినట్టు ఓవరాల్ గా? టోటల్ వచ్చేసి 50 వచ్చింది సార్. 50/5 వేయాలి అంటే 10 వచ్చినట్ట. అయినా కూడా 9.5. అవును సార్, 9.5. అవును సార్. రైతుకి ఇబ్బంది లేకుండా 8 వస్తేనే కదా 8,110. అవును సార్. ఒకవేళ ఎక్కువ వస్తే? ఎక్కువ వస్తే చేస్తారు ఒక పాయింట్ 80 రూపీస్ సార్. అవును సార్, పాయింట్కి వచ్చేసి ఫర్ 80 రూపీస్ సార్. ఈ విధంగా ఇక్కడ తీసుకొని మళ్ళీ ఎక్కడ లోపలికి మిల్లులో? ఇది సార్ జిన్నింగ్ సార్. అవును సార్. ఒక చిన్నది, ఇప్పుడు మీరు చెక్ చేసింది 6.4 వచ్చింది కదా, మీ బండిది ఈ బండిది కాదు, ఆ బండిదా? రైతు తెలియదంటే ఈ డ్రైవర్ సార్ ఏమండి తెలియదు అన్నాడు సార్. ఇతను పిలిపించి అన్ని చూపించి వాళ్ళ ముందులే అంకెలేస్తాం సార్. మేము కూడా కాదు సార్ చూసేది, మన కలెక్టర్ గారు ఐకేపీ వాళ్ళు సార్. ఐకేపీ వాళ్ళు సార్. ఓకే, మేము వచ్చింది రాసుకోవటం సార్, దాన్ని బట్టి టాలీ చేసి వాళ్ళకి. మరి ఇప్పుడు రఘు నేను ఇప్పుడు ఎక్సెస్ ఉంటే ఎట్లా? ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చిందట, ఎవరో 2 క్వింటాలు ఎక్కువ వస్తే ఇక తీసుకుపోవాల్సిందేనా? అట్లా కాదు సార్, వాళ్ళు పట్టీలు ఉంటాయి సార్, ఎకరానికి ఇంత ఇస్తారు కదా గవర్నమెంట్, దాని ప్రకారం తీసుకొస్తారు సార్. 7 క్వింటాలకి ఎక్కువ ఉంటే ఎకరానికి రిటర్న్ తీసుకుపోవాల్సి. పట్టకు ఎక్కువ ఉంటే దానికి వాపస్ రైతు పట్ట పేరు పెట్టుకొని తీసుకొచ్చుకొని పడేసుకుంటారు సార్. ఒకే బండిలోనే తెచ్చుకుంటారు, ట్రావెలింగ్ తగ్గుతుందని అట్లా చేస్తారు సార్. లిమిట్ ప్రకారం ఎంత ఉంటే అంత తీసుకొస్తారు సార్. మరి దాన్ని మిగిలిన దానికి తీసుకొని తెచ్చుకొని దాంట్లోనే ఎంచుకొని పోతారు సార్. థ్యాంక్ యూ. సో సిస్టమ్ అయితే బాగానే ఉంది కానీ సరే ఇది మార్కెట్, మరి ప్రైవేట్ దగ్గర ఇంకెట్లు ఉంటుందో ఏం? పెద్ద మనిషి తెచ్చినావా పత్తి? ఎన్ని ఎకరాలు అయింది? 8 ఎకరాలు ఉందా? 8 కుంటలు. 8 క్వింటాలు అయిందా? ఎన్ని ఎకరాలకు? 5 ఎకరాలు ఉంటుంది. ఎందుకు అంత తక్కువ అయింది? వర్షం వల్ల. 8 ఎకరాలకు 5 క్వింటాల్, 5 ఎకరాలకు 8 క్వింటాలు అయిందా? మరి లాసే. ఎంత వచ్చింది? మాస్టర్ ఎంత వచ్చింది? అల్లనే సిటీలే. నీదేనా అది? మీదేనా ఇది? 10% వచ్చినట్టుంది. ఏ ఊరు మీది? ఎంతమంది పిల్లలు? ఒక బిడ్డనా? మరి ఎట్లా ఇప్పుడు 5 క్వింటాల్ 8 క్వింటాల్ వచ్చింది, మరి ఎట్లా? మరి ఇప్పుడు సంవత్సరం అంతా గడవాలిగా. సార్ లోపలికి పోదామా? పోస్తుందా? స్టార్ట్ చేస్తారు ఇది ప్రాసెస్? ఎట్లా స్టార్ట్ అయ్యింది? తెలుగు రాదా? స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? సో ఇది జిన్నింగ్ మిల్లు లోపల ప్రాసెసింగ్ యూనిట్, ఇది మొత్తం డస్టే.
స్టార్టింగ్ డంప్ ఎక్కడ డంప్ ఎక్కడ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్? ఆహా. దో. సీడ్ పత్తి గింజలు దూది వేరైన తర్వాత కావచ్చు. దూది అటు పోతుంది, గింజలు ఇటు వస్తాయా? పెట్టిపోతాయి అటు బయటగా. అటు కుప్ప పడుతుంది సీడ్ది, అది దూది అటు పోతుంది. దూది ఎటు నుంచి పోతుంది? ఇట్లా కింద. ఈ ఎయిర్ సిస్టమ్ ఉన్నది, అది బొంగల పోతుంది అటు ప్రెస్ లా. మర్రా అటు బయట హడ్ బాక్స్ ఉన్నది కదా, హడ్ బాక్స్ లా పత్తి వేస్తాం, ట్రాలీలా వస్తుంది. సీట్ ఇక్కడికి వెళ్ళి కన్వర్లోకి వెళ్ళి పోతుంది, సీట్ ఇక్కడికి వెళ్ళి పోతుంది, దూది పైప్లోకి వెళ్ళి అటు పోతుంది. ఎయిర్ ఉంటుంది ఏ పైపులోకి వెళ్ళి? ఈ పైప్లోకి వెళ్ళి ఎయిర్ ఉంటుంది, అటు ఎయిర్ తోని గుంజుతుంది పత్తి దూది, అటు ప్రెస్ అవుతుంది ప్రెస్ లా. ఓకే. बेटर है, मैं बेटर बात कर रहा हूँ, बेटर ट्रेनिंग का बेटर हूँ. రెండు డివైడ్ అవుతున్నాయి. డివైడ్ అవుతుంది. తొలి వెలుగు ఏ క్యా హై? ఇది హడ్ బాక్స్, హాట్ బాక్సా? ఇది హడ్ బాక్స్. అంటే ఇదంతా అందులో వేస్తారా? అందులో వేస్తారు ట్రాక్టర్ తోని, అటు పోతుంది గాలితోని, అది లోపట్ల పోతుంది. ఓ గాలితోనే వెళ్ళిపోద్దా? గాలితోని గాలితోని గుంజుతుంది అటు అంతా అందులో గుంజుతుంది, ఆ. లోపలికి వెళ్తుంది. లోపట్లోకి వెళ్ళి. ఓకే. ఇది గాలి వస్తుంది. సో ఈ పెద్ద ట్రక్ లో ఫస్ట్ ట్రాక్టర్ల ద్వారా ఈ బాక్స్ లో వేస్తారు ఈ పత్తిని అంతా తీసుకొచ్చి. ఈ బాక్స్ లో వేసిన తర్వాత ఇందులోంచి ఎయిర్ లాగుతుంది. ఎయిర్ తో అది లాగుతారు అనమాట. ఎయిర్ తో అది లాగినప్పుడు ఈ పైపుల ద్వారా లోపల మనం ఇంతకుముందు చూసిన ప్రాసెసింగ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో గింజలు ఒకవైపు, దూది ఒకవైపు వెళ్ళిపోతుంది అనమాట. యా, దూది ఎక్కడి నుంచి వస్తుంది? బయటికి వస్తుంది. ఓకే, అదొకసారి చూద్దామా? బయటికి వెళ్దామా? ఇట్లా
అందులో బయట నుంచి వచ్చిన పత్తి అందులో పడుతున్నది. అందులో పడ్డ పత్తి ఇగో ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీని ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నది ప్రతి ఒక్క అట్లా కొంచెం కొంచెం డిస్ట్రిబ్యూట్ అవుతున్నది. ఇందులో కొంచెం పడుతుంది. అంతా ఒకటే ప్రాసెస్, అందులోంచి పడుతుంది. ఇది గింజ, పత్తి. సో అందులోంచి వచ్చిన గింజలన్నీ అందులో అటు వెళ్ళిపోతుంది. ఓ ఇక్కడికి వస్తుంది. ఇది మొత్తం దూది కదా, ఇది ప్యాక్ అవుతుంది. సో ఇది ఫ్రెష్ దూది ఇక్కడ నుంచి వెళ్తున్నది. ఇది ఫ్రెష్ దూది అన్నమాట. దీన్ని కాటన్స్ బ్యాగుల్లో ప్యాక్ చేస్తారు. చూడు ఒకసారి. క్వాలిటీ కానీ వీళ్ళకి నరకమే పాపం. డస్ట్ సో ప్యాకింగ్ సిస్టమ్ ఎట్లా ప్యాక్ చేస్తున్నారో చూడొచ్చు. పైన పైన పైనుంచి వస్తుంది చూడు. అది ప్రెస్ చేస్తారా? ప్రెస్ చేసి ఇట్లా చేస్తున్నాం. సో మొత్తం ప్యాకేజింగ్ అంతా సీలింగ్. అంత పత్తే. దీని ద్వారా ప్రెస్ చేస్తున్నట్టు ప్రెస్ అవుతుంది దాని ద్వారా. ఓ సో అది ప్యాక్. సో ఈ రకంగా ఈ ప్యాక్స్ అన్నీ కూడా ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి. సో అదంతా తెచ్చి ఇట్లా బయట పెడుతున్నారు. సో వీటిని మార్కెట్ చేస్తారు. సో ఇది ఒక జిన్నింగ్ మిల్లులో ఉన్న ప్రాసెసింగ్ అనమాట. గింజని అండ్ దూదిని వేరు చేస్తారు. దూదిని ఈ రకంగా బేల్ అంటారు వీటిని. సో దూదిని సపరేట్ చేస్తారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇది జిన్నింగ్ మిల్లులో ఉన్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఇది మార్కెట్కి వెళ్ళిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాటిని వస్త్రాలు తయారు చేస్తాయి. వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళంతా లాభాల్లోనే ఉన్నారు. ఎటొచ్చి ఈ పత్తిని పండించిన రైతులకే చాలా దారుణమైన పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.